చూడాలని అనిపిస్తుంది. ఇదే థంబ్నెయిల్స్ మనకి ఇప్పుడు. ఓకే, సాయి కార్తిక్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మిస్టర్ మిడిల్ క్లాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేశ్వర స్వామి చాలా రోజుల తర్వాత నన్ను మళ్ళీ ఒక పెద్ద భక్తి సినిమా చేయించడం. ఎప్పుడు మనం గమనిస్తాం శివుడికి చాలా వెరైటీ అంటే ఒక ట్రాన్స్ మ్యూజిక్లు అంటే స్టైలిష్ మ్యూజిక్లు శివుడికి ఉంటాయి. కానీ వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ టైం, ఎందుకంటే టోటల్గా గోవింద హరి గోవింద ఇలా కాకుండా ఈసారి జయ శ్రీనివాస్ అని పబ్ మ్యూజిక్ లాగా చేయటం, అసలు అలాంటిది ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నాగేశ్వర రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక సినిమాని ఒక ఎంటర్టైన్తో పాటు ఒక ట్రాన్స్ మ్యూజిక్లోకి తీసుకెళ్ళి అలాంటివి చేద్దామని అందరం అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసినందుకు సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఒక వెరైటీ ఒక సబ్జెక్ట్, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దిగి వచ్చే సీన్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఇందా చెప్పినట్టు ఆయన నా స్టూడియోలో చూశాక అసలు కళ్ళనీళ్ళు వచ్చేసాయి అనమాట. ఎందుకంటే ఒక సూపర్గా వెంకటేశ్వర స్వామి దిగటం అనేది వైకుంఠం నుంచి ఒక భక్తుడి కోసం రావటం అనేది ఒక గొప్ప విషయం. అది అలాంటిది ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అండి. ఈ సినిమా అసలు ఎక్కడ ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ లెంత్ నవ్వుతారు ఈ సినిమాని. ఈ సినిమా నేను చాలా సినిమాలు చెప్పాను ఎందుకంటే ఎక్కువసార్లు నేనే చూస్తాను కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది కన్ఫామ్గా. అందరూ ఒక్కసారి గోవిందా. ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమాలో అందరూ బాగా సూపర్గా, అంతే శ్రీకాంత్ అన్న, లయ గారు, అలీ గారు, పృథ్వీ అన్న, ధనరాజ్, మొత్తం అందరూ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇంకా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగినట్లే. అలా ఈ సినిమా పెద్ద ఆర్టిస్టులతో, ఇంత పెద్ద సూపర్ టెక్నీషియన్స్తో, అండ్ మా మామ చాలా బాగా తీశాడు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సినిమాకి ఎప్పుడు ఒకటి కెమెరా, రెండు మ్యూజిక్, అంటే కళ్ళు చెవులు ఈ రెండు ఈ సినిమా బాగా పనిచేసి ఇంకా ఈ సినిమాని మీరందరూ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను కూడా మాట్లాడేస్తాను, ఎందుకంటే మళ్ళీ